హైదరాబాద్ వినాయకుడు చేస్తూ మరొకసారి వినాయక సభ్యులు కమిటీ సభ్యులందరికీ కూడా మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజకి మన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి పూజ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ టైం స్వామి దర్శనం కోసం అన్న ఇక్కడ పిసిసి అధ్యక్షుడిగా వచ్చినప్పుడు మేమందరం అడుగుకోవడం మంచి పాలన రావాలంటే రేవంత్ రెడ్డి ఈ డిపార్ట్మెంట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా దళిత సంస్థ కమిటీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మన మహారాష్ట్రలో ఇంకా లాల్బాగ్ రాజాని ఖైరతాబాద్ కా ఏ మహారాజా అనే సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇక ఎక్కడో వీడియో ఇంటర్నేషనల్ వీడియో చూస్తా ఉంటే లాల్బాగ్ కా రాజా కా అని ఆ హైదరాబాద్ के अंदर तेलंगाना के अंदर ये खैरताबाद का ये महाराजा है. आने वाले दिनों में खैरताबाद का महाराजा के नाम पे इसको अंबला के आने वाले दिनों के अंदर महाराष्ट्र का గొప్పగా మనం తెలంగాణలో చేసుకుంటున్నాం. దీనికి మా ఇన్ఛార్జ్ మంత్రి గారు పొడ ప్రభాకర్ గారు సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చినందుకు వారికి కూడా అనిల్ యాదవ్ గారికి గౌరవ్ రెడ్డి గారికి విజయారెడ్డి గారికి ఉత్సవ కమిటీ సభ్యులకు మీతో చిన్న రిక్వెస్ట్ ఉత్సవ కమిటీ సభ్యులకు ఈరోజే సమయం దొరుకుతుంది కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ నిలబడి గ్రూప్ తీసుకోవాలనుకుంటుంది కాబట్టి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ సమయం దొరుకుతుంది మీ అవకాశము. ఎందుకంటే ఇలాంటి ఉత్సవాలకు ఎంత పెద్ద ఎత్తున రావాలంటే వేరే వాళ్ళు భయపడగారు, మీరు ధైర్యం చేసి వస్తారు కాబట్టి ధైర్యాన్ని మీరు వచ్చినందుకు ఖైరతాబాద్ జగత్ శిక్షణ కమిటీ తరఫున ఇక్కడ ఇచ్చేసినటువంటి వారికి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చిత్ర రామచంద్రారెడ్డి గారికి వారికి కూడా ధన్యవాదాలు. నాగేష్ గారు ఆకాశ చేకూర్ గారు వారికి కూడా అందరికీ కూడా పేరు పేరున ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్కుమార్ గారికి అదేవిధంగా వీరామాధవ్ గారికి మిగతా అందరికీ కూడా పేరు పేరున లక్ష్మణ్ గారు ఇక్కడ వచ్చారు. అందరూ ఒక ఫోటో తీసుకుంటూ తర్వాత స్థానం మాట్లాడారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వినాయక సందర్భంగా వారి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు.